మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్పీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యారంగం నిర్వీర్యమవుతుందని ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏమో చదువుకోలే, ఆయనకో అర్థం కాదు, ఆయన ఇంజనీర్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు. ఇలా నేను స్వయంగా ఇంజనీర్, నేను మెకానికల్ ఇంజనీర్. నా దోస్తులు నేను చదువుకున్నప్పుడు సెకండ్ ఇయర్ పోయినాక మాకు తెలియదు, సెకండ్ ఇయర్ పోయినా లేటర్ ఎంట్రీ అని కొత్త స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. జనరల్ గా ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ యాడ్ అవుతారు. ఇంకా పాలిటెక్నిక్ చదువుకొని వచ్చిన మేము అన్న బ్రహ్మాండంగా మాతో పాటు చదివిండ్రు. ఇలా మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకు. ఇక మన జిల్లా మంత్రి వివేక్ గారికి చెప్తున్నా, మీ విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంతమంది పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ చదివి జాబులు చేసి మీ దగ్గర మంచి మీ యొక్క విశాఖకు లాభాలు తెచ్చిన పాత్ర కూడా వాళ్ళకు ఉంది కదా. లేదు డైరెక్ట్ పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు కూడా మీ విశాఖలు తీసుకొని జాబులు ఇచ్చింది కదా. భవిష్యత్తులో అట్లాంటి పిల్లలకు మీలాంటి కంపెనీలలో జాబులు కావాలంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు మరి వారు ఏదైతే టెక్నికల్ రూట్ లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని లాటరల్ ఎంట్రీ ద్వారా మరి ఇంజనీరింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెట్టి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళు ఏదైతే కలలు కంటా ఉన్నారో ఆ కళలన్నింటినీ కూడా నాశనం చేస్తూ జీవో నంబర్ 97 తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శక్తి దాంట్లో కలపడం వల్ల, దాంట్లో మెర్జ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలిటెక్నిక్ కి సంబంధించినటువంటి ఆ సాంకేతిక విద్యను గుర్తింపు కోల్పోయి మరి ఇలా ఐటీఐ మరియు ఇతర వృత్తి విద్య కోర్సులకు సమానంగా ఇలా అన్స్కిల్డ్ లేబర్ గా మిగిలిపోయేటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పి ఇలా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన మీకు తెలియజేస్తా ఉన్నాం. శక్తి అనే స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ మాకు. పీపీపీ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ఒక ప్రైవేట్ స్కీమ్ ని గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. మేము ఏం అడుగుతున్నాం అంటే ఒక ప్రైవేట్ స్కీమ్ కాబట్టి వాళ్ళకి కావాల్సినంత ఫీ వాళ్ళు పెంచుకుంటా పోతారు. గవర్నమెంట్ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అని మేము అడుగుతున్నాం. మళ్ళీ తర్వాత డిప్లొమా అనేది తొందరగా సెటిల్ అయ్యే వాళ్ళకి చాలా ఒక పెద్ద ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 years తర్వాత సబ్ ఇంజనీర్ గా వాళ్ళకి చాలా జాబ్స్ పడతాయి. సింగరేణి లా, రైల్వేస్ లా చాలా జాబ్స్ పడతాయి. వాళ్ళకి 1,90,000 వచ్చేదాకా ఉంటది, ఆ రేంజ్ లో ఉంటది. అలాంటి ఛాన్స్ మీరు ఓడతా అంటున్నారు, ఇది చేయాలని కోరుతున్నాం.